వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, దుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలు. దసరా ఉత్సవాల్లో రేపటి నుండి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్న దుర్గమ్మ 3 కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం ఇచ్చిన ముంబైకి చెందిన సౌరభ్ గౌర్, కడపకు చెందిన సీఎం రాజేష్ ఇచ్చిన సూర్యచంద్ర ఆభరణాలు, వెస్ట్ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి ఇచ్చిన వజ్రాలతో పొదిగిన ముక్కెర, నత్తు, బులకి కర్ణాభరణాలు. ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదో చేయిస్తామంటే అప్పుడు మేము మన కండవల్లి యూనివేశం రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని అంటే అప్పుడు మేము చెప్పామంటే అమ్మవారికి ఎప్పటి నుంచో వజ్రాల కిరీటం అనుకుంటున్నాం. ఆ వజ్రాల కిరీటం అమ్మవారికి. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తే మీరు తుడిచిపెట్టుకోపోతారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I will tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషనాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తా ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావంటే, అదంది నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నారు నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా, మా ఆవేదన వెళ్ళగక్కుతున్నాం, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాం. సినీ పెద్దలారా, మీకు దండం పెడతాం, ఇంకా వదిలేయండి, ఇక ఆపేయండి. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి. మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండి. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా
ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిమ్మట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వెళ్తే గాని పెన్షన్ రాని పరిస్థితి. ఇప్పటికే 1,50,000 మందికి పెన్షన్ కట్ చేశారు. ఫ్రీ ఇసుక అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగాలి, అమ్మకాలు తగ్గాలని మనం తాపాత్రయపడితే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదని అమ్మకాలు పెంచుతున్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితిలోకి పోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కే, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు. స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం.
సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్పై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు యశోద హాస్పిటల్లో యూట్యూబర్ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు వీడియోస్ తీయకండి అంటూ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దంటావా రెచ్చిపోయిన జగదీశ్వర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది డాక్టర్ స్టాఫ్పై దాడి చేసిన మాజీ మంత్రి పూజ్య బాపూజీ కలలుగన్న కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా చైతన్యవంతులు కార్మోన్యుకులు కావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రంగంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజానగరం జిఎస్ఎల్ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల ముగింపు గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిఎస్ఎల్ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంట సునీల్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు పూర్వీకులు అందించిన ఆహారపు అలవాట్లు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని, వైద్యులు సూచించిన సలహాలు పాటించి దివ్యమైన ఆరోగ్యమైన దీర్ఘ జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్థానిక పెద్దలు శాల్వ కప్పి సత్కరించారు. ఓకే సార్. మనం పెద్దలను గౌరవించాలనే సంస్కృతి సాంప్రదాయాల్లో పోవాల్సిందిగా కూర్చున్నామండి. తదుపరి చుండ్రు వీరభద్రరావు గారు లైన్ లో ఉండాలి. కొండ వీరబ్బాయి గారు, వారికి సన్మానం జరుగుతుందండి. ఉన్నాయో వారందరినీ గుర్తించి దాదాపుగా 70,000 మందిని ఇంటింటి సర్వే నిర్వహించడమే కాకుండా దానిలో 13,000 మందికి దంత సమస్యలు ఉన్నట్టుగా గుర్తించి 3 రోజుల పాటు మెగా దంత వైద్య శిబిరాన్ని జిఎస్ఎల్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహించడం జరిగింది. దాదాపుగా 5,000 మంది ఆ 3 రోజుల్లో అక్కడ చికిత్స తీసుకోవడం, మరలా చికిత్స అవసరమైన వాళ్ళకి ఆ 3 రోజుల్లో చికిత్స తీసుకోని వాళ్ళకి కూడా
ఇప్పటికీ వాళ్ళు వైద్య సేవలు జరపడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అణువణువున మనకి ఈ ఆరోగ్య అవగాహన పట్ల, ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో కానీ, అప్రమత్తం చేయడంలో కానీ, వైద్య సేవలు అందించడంలో కానీ మనకి అనుక్షణం మద్దతునిస్తున్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గన్ని భాస్కరరావు గారికి చైర్మన్, అదేవిధంగా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ సునీల్ గారికి కూడా, హరి గారికి, ముగ్గురికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రాంతం కాదు, మనంతా డెవలప్ అయిన ఏరియా. దేశవ్యాప్తంగా తీసుకుంటే 1% మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ రోజు ప్రగతి సాధించడం జరిగింది. ఆ విధంగా 1981 నుంచి మళ్ళీ అనేక కార్యక్రమాలు చేపట్టడం, 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే అక్టోబర్ 2వ తేదీన 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ ద్వారా ప్రతి పల్లెలో, ప్రతి ఇంటికి బహిర్భూమి ఏర్పాటు చేయాలి, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన జరగకూడదు, ఇండివిజువల్ టాయిలెట్స్ ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు కార్యక్రమం రూపొందించినప్పటికీ కూడా 5 సంవత్సరాలు అసలు భారతదేశంలో బహిరంగ మల విసర్జన జరగకూడదు అనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన అయినా ఇంతవరకు అది సాధ్యం కాలే. 10 సంవత్సరాలు పూర్తయింది. మరలా ఇవాళ 2024 అక్టోబర్ 2వ తేదీన మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంతవరకు అది పూర్తి స్థాయిలో మనం సక్సెస్ చేయలేకపోయాం. ఆ దిశగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను మనం పాటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఇవాళ వాతావరణం ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నారు. అక్టోబర్ 2వ తేదీన మనం ఏ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ సమావేశం జరుపుకుంటా ఉన్నామో మీరు ఆలోచన చెయ్యండి. వాతావరణ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. వాతావరణ ఉష్ణోగ్రతను తగ్గించాలని ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తూ ఉన్నా. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి అని 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు క్యాప్ పేరుతో. మొట్టమొదటిగా క్యోటో ప్రోటోకాల్ అని క్యోటోలో జరిగింది, జర్మనీలో 2020లో. ఆ రోజు వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని పెరగనివ్వకూడదని 2020లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ముఖ్య ఉద్దేశం. కానీ అది సాధ్యం కాల. ఆ రోజు 170 దేశాలు అందులో భాగస్వామ్యం వహించాయి. కానీ ఈనాటి వరకు అది సాధ్యం కాని పరిస్థితి. ప్రతి సంవత్సరం ఒక దేశంలో ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. దేశాల సంఖ్య పెరుగుతూ ఉంది. 170 నుంచి వాళ్ళు 220 వరకు వచ్చాయి. కానీ వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా అదేవిధంగా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. దానికి ఒక సొల్యూషన్ రాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా మందమరి బెల్లంపల్లికి 5గురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని, సుల్తానాబాద్ శాస్త్రీయ నగర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షాప్లో 300 కేజీల కాపర్ వైర్ దొంగలించి హైదరాబాద్కు తరలించి అమ్ముకునేవారని అన్నారు. నిందితుల వద్ద నుంచి 200 కేజీల కాపర్ను దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ ఒకటి ఉన్నది, మీకు ఐడియా ఉండొచ్చు. దాంట్లో ఆ రోజు 300 కేజీల ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి వచ్చిన వాటిలో ఈ ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి దాన్ని తీసి అందులో ఆయిల్ తీసి ఈ కాపర్ అంతా కూడా తీసేసినట్టే వైండింగ్ పోయినా ఆయిల్ పోయినా అంతా రిపేర్ చేసి మళ్ళీ దాన్ని వర్క్ చేసేటట్టు చేసి దాన్ని మళ్ళీ ఈ పోల్ స్క్రిప్ట్ చేయడం, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవడం చేస్తుంటారు. అయితే అందులో భాగంగా ఈ రిపేర్ సెంటర్ మీద ఈ గుర్రాల చిన్నభూమి అని చెప్పేసి ఇక్కడ మందమరి యాపలేరే మందమరి చెందిన వ్యక్తి. మోడస్ ఆపరేషన్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇతను మోడస్ ఆపరేషన్ ఏంటంటే ఓన్లీ కాపర్ వైర్ దొరుకుతాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందులో భాగంగానే మన 23వ తారీఖు రోజు మన దగ్గర కూడా శాస్త్రంలో జరిగింది. దాని మీద ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి నిందితుల కోసం మన సుల్తానాబాద్ సిఐ గారు
మరి నూతన ఎస్ఐ గారు వాళ్ళ టీం వీళ్ళందరూ కూడా నానా కష్టపడి ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద పెట్టడం, ఎవరైనా తెలుసుకోవడం, దాని ఇన్ఫర్మేషన్ పెట్టడం. ఈరోజు మళ్ళీ ఉదయం అంటే యాక్చువల్లీ ఇంకొంది ఆ రోజు, ఎందుకంటే తెల్లారగా ప్రాంతంలో చేయడంతో అలికిడి పడి ఏం చేస్తారంటే కొంత ఒక 300 మంది అందం తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఉందని చెప్పి ఉద్దేశం కొద్ది పోలీసులు ఎక్కడ తిరుగుతారనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు, కానీ మా పోలీసులు వాళ్ళ కోసం తిరుగుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలియక ఈరోజు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తే మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం 4 దొంగతనం చేసిన వ్యక్తులు, ఒక రిసీవర్ అంటే తీసుకున్న అతను, అది వేరే మనం రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక బైక్ కూడా వాళ్ళు వాడిన బైక్ కూడా చూపించడం జరిగింది. ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ఇప్పుడు ఏమంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో మొన్న సోమవారం, మంగళవారంలలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వలన 2 గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొని అనపర్తి సిడిఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి సిడిఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 2 తల్లి బిడ్డలను పరామర్శించి అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామగుర్రారెడ్డిని పిలిపించి ఈ విషయంపై ఆరా తీయడం జరిగింది. కొవ్వూరు DCHSకి ఫోన్ ద్వారా విషయం తెలియజేసి రేపు ఉదయం ఈ విషయంపై రివ్యూ చేయాలని ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. What I observe. What I suspect here also.
ఓకే వరంగల్ నర్సంపేట పట్టణం వల్లభాయ్ నగర్లో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఏర్పాట్లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సుమారు 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. దేవాలయ ఆకృతిలో చేసిన స్టేజిని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.